హలో, దిస్ ఇస్ డాక్టర్ భూషణ్ ఫ్రమ్ బీటీవెట్ గాజువాక. ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపిస్తున్న పేరు టిక్ ఫీవర్స్. చాలా డాగ్స్ సఫర్ అవుతున్నాయండి టిక్ ఫీవర్ వలన. మెయిన్గా ఈ టిక్ ఫీవర్ అనేది 3 ఆర్గానిజమ్స్ వలన వస్తుంది. అంటే టిక్ కరవడం వల్ల టిక్ ఫీవర్ వస్తుంది అంటే ప్రతి టిక్ కరవడం వల్ల ఇది రాదండి. ఈ టిక్ కడుపులో 3 ఆర్గానిజమ్స్, బెబేషియా, అనాప్లాజ్మా, ఎర్లీషియా, ఈ 3 ఆర్గానిజమ్స్ ఈ మూడిట్లో ఏదో ఒకటి వాటి కడుపులో ఉన్నా సరే అవి డాగ్ రక్తం పీలుస్తున్నప్పుడు ఇవి టిక్ పొట్ట నుంచి డాగ్ శరీరంలోకి ఎంటర్ అవుతాయి. వన్స్ ఇది ఎంటర్ అయిన తర్వాత బాడీ రియాక్ట్ అయ్యి ఫీవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ 105, 106 ఫీవర్ వరకు మనం చూడొచ్చు. రెండోది ఏంటంటే వన్స్ ఫీవర్ ఇంక్రీజ్ అయిన తర్వాత డాగ్ తినడం మానేస్తుంది. చాలా నీరసంగా అటు ఇటు కదలడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఈ స్టేజ్లో మనం వెటనరీ డాక్టర్ గారిని సంప్రదించాలి. లేదు అనేసి అంటే దీని అడ్వాన్స్ స్టేజ్లో ముక్కు నుంచి కానీ లేదంటే యూరిన్ నుంచి కానీ మనం బ్లడ్ రావడాన్ని చూస్తాం. ఎందుకంటే మెయిన్గా టిక్ ఫీవర్లో ఆ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లడ్ సెల్స్ని, ప్లేట్లెట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. వన్స్ ఆ సిస్టమ్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఈ బ్లీడింగ్ అనేది స్టార్ట్ ఉంది. కొన్ని స్టేజెస్లో ఇంకా చర్మం పైన రెడ్ మచ్చలు కానీ ప్యాచ్లు కానీ మనం చూస్తాం. ఈ టిక్ ఫీవర్ నెక్స్ట్ స్టేజ్ టిక్ పెరాలసిస్, వెనకాల 2 పెరాలసిస్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే ఒకటి బ్లడ్ టెస్ట్ చేస్తే సిబిపి కౌంట్, ప్లేటెడ్ కౌంట్ ద్వారా మనం దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. లేదంటే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఎలాగో అవైలబిలిటీ ఉంటాయి. వితిన్ 5 to 10 minutesలో మనం ఈ డిసీజ్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్గా తెలియాలంటే పీసీఆర్ టెస్ట్లో అయితే మనం ఏ ఆర్గానిజమ్స్ వల్ల వచ్చిందో మనం తెలుసుకోవచ్చు. వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒక 2-3 days వేసిన తర్వాత డాగ్ యాక్టివ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఆపేస్తున్నారు. అలా జరగకూడదు, చూసుకోవాలి. ఎందుకంటే దీన్ని రిలాప్సింగ్ ఫీవర్ అంటాం. మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది, అట్లీస్ట్ 2 to 3 weeks దీనికి మెడికేషన్ వాడాలి. అట్లా వాడకపోతే మళ్ళీ కొన్ని రోజులు డాగ్ నార్మల్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా మళ్ళీ ఈ డిసీజ్ ఇంక్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ.